హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం కర్రీ అనుకుంటున్నారా? మటన్ సూప్. బోన్స్కి చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి మటన్ తింటే అది మనం సూప్లా చేసుకుంటే ఇంకా మంచిది. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత నెక్స్ట్ చిల్లీస్ 2 వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, కొంచెం కారం మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటే రుచికి సరిపడా ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకొని కొంచెం 5 మినిట్స్ మగ్గాలి. మనం ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత అలా మగ్గిద్ది కదండి. మగ్గిన తర్వాత మటన్ ఉంటుంది కదండి, ఇది మటన్ కాలు పులుసు అంటారు కదండి, ఇది అది ఇంకా అలా ఆ గ్రేవీ అలా వస్తుంది కాబట్టి మనం అన్నీ ప్రిపేర్ చేసాం కదా, వేసుకొని అలా మిక్స్ చేసుకోవడమే. ముక్కలు వేసుకొని నెక్స్ట్ కలిపి కొంచెం టమాటా మిక్స్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ వస్తుంది. పేస్ట్ చేసుకోండి. 2 టమాటాస్ వేసుకొని ధనియాల పొడి కొంచెం వేసుకోండి. మరి టేస్ట్గా ఉండాలి కాబట్టి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని అలా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా, మనం టమాటా మిక్స్ చేసింది, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. పెట్టేసుకున్న తర్వాత మటన్ కొంచెం ఉడకాలి కదండి, కొంచెం కాలు పులుసు కాబట్టి లోపల గ్రేవీ ఉడకాలి కదండి. ఉడికితేనే మటన్ టేస్ట్గా ఉంటుంది. ఒక 6-7 లేదా పెట్టుకోండి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే, లేతగా ఉంటే పర్లేదు. నెక్స్ట్ చింతపండు రసం వేసేసుకొని విజిల్స్ అయిపోయిన తర్వాత గరం మసాలా కొంచెం వేసుకొని, కొత్తిమీర కొంచెం వేసుకొని మనం దగ్గరికి అయిపోయినట్టు చూసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.